హరే కృష్ణ భక్తులందరికీ నమస్కారం. ఈరోజు ఐక్య విద్య సాధు సంఘ స్పీకర్ శ్రీమాన్ మహావిష్ణు ప్రభు. సో ప్రభు ఈజ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్. హరే కృష్ణ ప్రభు, ఓవర్ టు యూ. రిక్వెస్ట్ యూ టు స్టార్ట్ ద సెషన్ ప్రభు. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్ నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 2వ అధ్యాయం శ్లోక నంబర్ 10. కామస్య నా ఇంద్రియ ప్రీతిర్ లాభో జీవేత యావత జీవస్య తత్వ జిజ్ఞాసా నార్తో యశ్చేహ కర్మభిః. కామస్య నా ఇంద్రియ ప్రీతిర్ లాభో జీవేత యావత జీవస్య తత్వ జిజ్ఞాసా నార్తో యశ్చేహ కర్మభిః. సోషల్ వ్యాస్ ఆడియన్స్ ఎవరైనా చెప్పాలంటే కూడా చెప్పచ్చు. హరే కృష్ణ. సో భక్తులు ఒక్కొక్కరుగా ఈ శ్లోకాన్ని ఉచ్చరించవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. కామస్య నేంద్రియ ప్రీతిర్లాభో జీవేత యావత జీవస్య తత్వ జిజ్ఞాసా నార్దో యస్యేహ కర్మభిః. హరే కృష్ణ. ప్రీతిర్లాభో జీవేత యావత జీవస్య తత్వ జిజ్ఞాసా నార్తో యస్యేహ కర్మభిః. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. కామస్య సేంద్రియ ప్రీతిర్లాభో జీవేత యావత జీవస్య తత్వ జిజ్ఞాసా నార్దో యస్యేహ కర్మభిః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. కామస్య సేంద్రియ ప్రీతిర్లాభో జీవేత యావత జీవస్య తత్వ జిజ్ఞాసా నార్దో యస్యేహ కర్మభిః. హరే కృష్ణ. కామస్య నేంద్రియ లోభో జీవేత యావత జీవస్య తత్వ జిజ్ఞాసా నార్దో యశ్చేహ కర్మభిః. హరే కృష్ణ. ఓకే ప్రభు. హరే కృష్ణ. మాతాజీ చెప్పండి. హరే కృష్ణ ప్రభు. కామస్య ఇంద్రియ ప్రీతిర్లోభో జీవేత యావత జీవస్య తత్వ జిజ్ఞాసా నార్దో యచ్చేహ కర్మభిః. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. Shall we proceed for word to word meaning and translation? Proceed. కామస్య కోరికలు, నా కాదు, ఇంద్రియములు, ప్రీతి తృప్తి, లాభము, జీవేత యావత జీవనము కొరకు మాత్రమే, జీవస్య జీవులకు, తత్వ పరతత్వము, జిజ్ఞాస నా అర్థః యః చ ఇహ వేరేది ఇతరము, కర్మభిః కర్మల యొక్క. ట్రాన్స్లేషన్ అండ్ పర్పట్ బై హిస్ డివైన్ గ్రేస్ ఏసి భక్తివేదాంత స్వామి శీల ప్రభుపాద. జీవితమనందలి కోరికలు ఎన్నడను ఇంద్రియ భోగముల ఎడ కేంద్రీకృతమై ఉండరాదు. మానవుడు పరతత్వమును గూర్చి విచారణము సల్పుటకే ఉద్దేశింపబడి ఉన్నందున కేవలం ఆరోగ్యప్రదమైన జీవనము అనగా స్వీయ జాగ్రత్త కొరకే కోరికలను కలిగి ఉండవలను. అంతకు మించి కర్మల లక్ష్యము వేరొకటి కారాదు. భాష్యము. సంపూర్ణముగా భ్రాంతి నుండి ఉన్న భౌతిక నాగరికత ఇంద్రియ భోగానుభవం కొరకై కోరికలను తీర్చుకున్నటే అందే తప్పుగా నియుక్తమై ఉన్నది. అట్టి సమాజమునందు ప్రతి జీవి యొక్క చర్మ లక్ష్యము ఇంద్రియ భోగమే అయ్యుండును. రాజకీయములందు గాని, సంఘ సేవల యందు గాని, పరహిత కార్యములందు గాని, చివరకు ధర్మాచరణము లేదా కైవల్యమునందు గాని
ఇట్టి భోగానుభవమే క్రమముగా వృద్ధి నొందుచున్నది. రాజకీయ రంగమునందు రాజకీయ నాయకులు తమ ఇంద్రియ భోగాభిలాషలను పూర్ణము చేసుకొనుటకు ఒకరితోనొకరు కలహించుకుందురు. అట్టి నామమాత్ర నాయకులు తమ ఇంద్రియ భోగానుభవముకై వాగ్దానము చేసినచో పౌరులు వారిని అమితముగా ఆరాధింతురు. కాని వారు తమ కోరికలను పొందుటలో అసంతృప్తులైనచో వెంటనే నాయకులను పదవుల నుంచి తొలగింతురు. పౌరుల ఇంద్రియ భోగాభిలాషకు నాయకులు సదా అసంతృప్తినే కలిగింతురు. ఇట్టి విషయము అన్ని రంగములందు ఈ రీతిగానే ఉన్నది. జీవిత ముఖ్య సమస్యలను కూర్చిన చింత ఎవరికినే లేదు. కైవల్యమును వాంఛించు వారు కూడా పరతత్వమునందు లీనము కావాలన్న కోరికను కలిగి ఉందరు. తత్కారణంగా వారు ఇంద్రియ భోగ ప్రాప్తికై ఆధ్యాత్మిక ఆత్మహత్యకు కూడా వెనుదీయరు. కానీ ఇంద్రియ భోగానుభవం కొరకే ఎవరినూ జీవించరాదని శ్రీమద్ భాగవతం తెలియజేయుచున్నది. జీవనము సాగించుటకు అవసరమైనంత ఇంద్రియ భోగమునే మనుషుడు గ్రహించవలెను. అంతే గాని ఇంద్రియ భోగానుభవముకై యత్నించరాదు. దేహము ఇంద్రియమయము. ఇంద్రియములు ఏదియో కొంత భోగమును వాంఛించి ఏ తీరును గనక అట్టి భోగానుభవమును నియమించుటకై కొన్ని విధి నియమములు ఏర్పాటు చేయబడినవి. అనగా ఇంద్రియములెన్నడూనూ అనియమిత భోగముకై ఉద్దేశింపబడలేదు. ఉదాహరణకు వివాహము లేదా స్త్రీ పురుషుల కలయిక అన్నది సంతానోత్పత్తి కొరకే నిర్ణయింపబడినది. అది ఎన్నడూనూ భోగానుభవం కొరకు కాదు. జనులు స్వచ్ఛందంగా భోగానుభవమును నిగ్రహింపలేని కారణం చేతనే కుటుంబ నియంత్రణకై గొప్ప ప్రచారం జరుగుతున్నది. కానీ పరతత్వము కొరకై విచారణ ప్రారంభించినంతటియే కుటుంబ నియంత్రణ అప్రయత్నముగా సిద్ధించునని మూఢ జనులు తెలుసుకోలేకున్నారు. గంభీరులైన పరతత్వాన్వేషకులు సదా తమ తత్వాన్వేషణ కార్యక్రమంలోనే మునిగి ఉండేది కారణమున అనవసరమైన ఇంద్రియ భోగముల ఏడ ఎన్నడూ ఆకర్షితులు కారు. కనుక ప్రతి ఒక్కరి జీవితమున పరతత్వాన్వేషణే జీవిత పరమావధి కావలసి ఉన్నది. అట్టి కార్యమునందు నియుక్తుడైన వాడు పలు విధములైన ఇంద్రియ భోగముల యందు రతుడు కాకపోవుటచే నిక్కముగా ఆనంద భాగుడు కాగలడు. పరతత్వం అనగానేమో ఈ క్రింద విధముగా వివరింపబడినది. హరే కృష్ణ ప్రభు. ఓవర్ టు యు ప్రభు. కామస్య నైంద్రియ ప్రీతిర్ లాభో జీవేత యావత జీవస్య తత్వ జిజ్ఞాస నార్తో యశ్చేహ కర్మభిః. సో కిందటి శ్లోకంలో మనం అర్థ దేనికి వాడాలి, మరి దేనికి వాడకూడదు అని చెప్పి అక్కడ చెప్పుకుంటున్నాం మనం. ఎందుకంటే ధర్మస్య హి ఆపవర్గస్య నా అర్థో అర్థాయో ఉపకల్పతే నార్థస్య ధర్మైకాంతస్య కామో లాభాయి స్మృతః. అంటే మనం పనిచేసే దాని నుంచి వచ్చే ఆ సంపాదన ఇంద్రియ సంతృప్తికి వాడకూడదు అని చెప్పి అని అన్నారు. మరి ఇంద్రియ సంతృప్తికి వాడకూడదు అని అంటే మరి దేనికి వాడాలి? అది ఇప్పుడు ఈ నెక్స్ట్ వర్స్ దాని యొక్క కంటిన్యూషన్ చెప్తుంది అనమాట. కామస్య నా ఇంద్రియ ప్రీతి. మనం జీవితం యొక్క కోరికలన్నింటినీ కూడా దేనికి నా ఇంద్రియ ప్రీతి, ఇంద్రియాల్ని సంతృప్తి పరచడం కోసం మన జీవితం యొక్క కోరికల్ని ఆ విధంగా మనం ప్రయత్నించకూడదు. లాభో జీవేత యావత. మరి దేనికి ప్రయత్నించాలి అంటే జీవేత యావత. లాభ మనం దేనికి ప్రయత్నించాలి, మన లాభం దేనికోసం ప్రయత్నించాలి అంటే ఒక ఆరోగ్యకరమైన జీవనం కోసం, ఆధ్యాత్మికమైన మన స్థితిని పరిరక్షించుకోవటం కోసం, దానికోసం మనం ప్రయత్నించాలి. ఎందుకంటే జీవస్య తత్వ జిజ్ఞాస. ప్రతి ఒక్క జీవుడి యొక్క లక్ష్యం ఏంటయ్యా అంటే తత్వం, భగవంతుడి యొక్క తత్వం గురించి తెలుసుకోగలగాలి. దాని గురించి ఇతను ఎంక్వైరీ చేయగలగాలి. జీవస్య తత్వ జిజ్ఞాస, తన కుతూహలాన్ని భగవంతుడి యొక్క సత్యాన్ని తెలుసుకోవడానికి అతను ప్రయత్నించాలి. నా అర్థో యశ్చేహ కర్మభిః. అది తప్ప ఇంకా వేరే ఏ గమ్యము అనేది మనకు ఉండకూడదు. మన కర్మల యొక్క వేరే ఏ నిర్దిష్ట గమ్యం అనేది మనం వేరే దేనికోసం కూడా మనం ఆలోచించకూడదు అని చెప్పి ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ పర్పోర్ట్ లో కూడా ప్రభుపాద వారు ఎంఫసైజ్ ఏం చేస్తున్నారు అంటే మన ఎంటైర్ సొసైటీ అనేది ఏదైతే ఉందో ఇంద్రియ సంతృప్తి కోసం ఎలా వాడుకోవాలి అని చెప్పి అందరినీ కూడా అటే డైరెక్షన్ లో పంపిస్తూ ఉంటారు.
నీకు ఒక వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువు యొక్క ఇంద్రియ సంతృప్తి 10% ఉంటే దానికి 20% చేయడానికి కొత్త వస్తువు తీసుకొస్తారు. అంటే ఇప్పుడు ఏంటంటే మన ఇంద్రియ సంతృప్తి అనేది దానికోసం చెప్పి పరిగెత్తుంటాం. ఇప్పుడు ఒక ఫోన్ ఉంది, ఒక ఫోను ఈ ప్రతి సంవత్సరం కొత్త కొత్త మోడల్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. అది ఏంటి కొత్త మోడల్ ఏంటంటే నీకు ఎక్కువ ఇంద్రియ సంతృప్తి ఇచ్చే ఫెసిలిటీస్ ఎక్కువ పెంచుతున్నామని చెప్పి చెప్పడం. అరే ఫోన్ 4-5 ఏళ్ళు పాడైపోకుండా పనిచేసేటట్టయితే నేను కొత్త మోడల్ వచ్చింది, అది నా దగ్గర ఉండాలి. ఎందుకు నా దగ్గర ఉండాలి? పక్కనోడికి చూపించుకోవడానికి తప్ప దానివల్ల ఎక్కువ ఉపయోగం ఏమైనా నాకేమైనా ఉందా? ఆ ఆలోచన అనేది మనం మర్చిపోతున్నాం అన్నమాట. సో అన్ని రకాలుగా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు అంటే ఉదాహరణకి చెప్తాం, ఒక ఎలక్షన్ జరగబోతుంది. ప్రతి పార్టీ వాడు వచ్చేమిస్తాడు, నీకు ఇది ఇస్తాను, నీకు ఇది ఇస్తాము, నీకు ఇది చేస్తాము, మీకు ఇది చేస్తాము. ఇది ఏంటి? మన ఇంద్రియ సంతృప్తి పెంచే విధంగా మాట్లాడతారే తప్ప మంచి సొసైటీకి మంచి బాగోగులు చేద్దామని చెప్పి ఎవరు ఆలోచించరు. మనము ఆలోచించట్లేదు, వాళ్ళు ఆలోచించట్లేదు. సో ఈ విధంగా అందరూ కూడా ఒక రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళిపోతున్నామని చెప్పి ఇక్కడ ప్రభుపాల్ వారు ఇండికేషన్ ఇస్తున్నారు అనమాట. మరి కరెక్ట్ డైరెక్షన్ ఏంటయ్యా అంటే నిజమైన ఆనందం కోసం మనం వెళ్ళాలి. అసుఖమైన ఆనందం కోసం, అసత్యమైన ఆనందం కోసం మనం రాకులాడకూడదు. మరి నిజమైన ఆనందం ఎక్కడ ఉంటుందయ్యా అంటే భగవంతుడి యొక్క సేవలో మనం ఉన్నప్పుడు అది నిజమైన శాశ్వతమైన ఆనందం అని చెప్పి చెప్తున్నారు. మరి ఈ భగవంతుడి సేవలో నియుక్తులైన వారు సేవకులకి ఈ భౌతిక ప్రపంచం యొక్క మాయ అనేది మరి వారిపైన ప్రభావం కల్పిస్తుందయ్యా అంటే వారు ఈ భౌతిక ప్రపంచం యొక్క మాయా యొక్క ప్రభావం వాడిపైన కనపడదు. ఎందుకంటే వారు ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క తత్వ అన్వేషణలో మనసు నిగ్నమై ఉన్నది కాబట్టి అన్య ఆలోచనల పైన వారి యొక్క మనసు కేంద్రీకృతం అవ్వదు. కాబట్టి వారు భౌతిక ప్రపంచం యొక్క వాంఛల నుంచి అన్నిటి నుంచి వారు సంతోషంగా పరిపూర్ణంగా కాపాడబడి ఉంటారు అన్నట్టు ఇక్కడ ఎష్యూరెన్స్ ఇస్తున్నారు. అంటే ఇది మన వేదాంత సూత్రాల్లో కూడా మొదటి ఇన్స్ట్రక్షన్ ఏంటయ్యా అంటే అతాతో బ్రహ్మ జిజ్ఞాస. అంటే ఇది ఇప్పుడు సమయము, భగవంతుడి గురించి అన్వేషించటానికి ఇది సరైన సమయము. తత్వ జిజ్ఞాస, అతాతో బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మ అంటే మనకి వేదాలను ఉంటుంది, బ్రహ్మ అంటే బ్రహ్మన్ నేచర్ అని ఉంటుంది, బ్రహ్మ అంటే భగవంతులను కూడా ఉంటుంది అన్నమాట. సో ఇది సమయము మనం భగవంతుడి గురించి అన్వేషించటానికి, ఆ జ్ఞానాన్ని పెంపొందించుకొని మనం ఆధ్యాత్మిక ప్రపంచాన్ని వెళ్ళటానికి ఈ భౌతిక శరీరం మనకు ఒక గొప్ప ఆయుధం అని చెప్పి ఎష్యూరెన్స్ ఇస్తుంది అన్నమాట. అలాగే మరి ఇప్పుడు మనం బస్సు వెళ్ళాలి, ఆ బస్సు మిస్ అయ్యామనుకోండి మన జీవితం ఏమైపోతుంది, ఆ టైం అంతా వేస్ట్ అయిపోయి మనం ఆ ఆపర్చునిటీ మిస్ చేసుకుంటాం అన్నమాట. సో అందుకని చెప్పి శాస్త్రాల్లో ఎలా చెప్తారంటే పంచమ స్కందంలో అక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ వస్తుంది అనమాట. అక్కడ క్లియర్ గా చెప్తారనమాట ఈ భౌతిక శరీరం యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందని చెప్తూ పరాభవస్తావత్ అబోధ జాత యావన్న జిజ్ఞాసత ఆత్మతత్వం యావత్ క్రియాస్తావద్ ఇదం మనోవై కర్మాత్మకం ఏన శరీర బంధ పరాభవస్తావత్ అబోధ జాత. మనం అంతా కూడా అబోధ జాత, గుడ్డి వాళ్ళ కింద పుట్టామన్నమాట. అంటే అజ్ఞానుల కింద పుట్టాము. బోధ అంటే జ్ఞానము, అబోధ అంటే అజ్ఞానంలో పుట్టాం. కాబట్టి పరాభవ, మనం ఏం ప్రయత్నించినా సరే అదంతా కూడా పరాభవ, ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతాయి, అవి సక్సెస్ అవ్వవు, సాఫల్యం అవ్వవు. ఎందుకనంటే యావన్న జిజ్ఞాసత ఆత్మతత్వం. ఎప్పటి వరకు? ఆధ్యాత్మిక విలువలను మనం తెలుసుకునేంత వరకు మన ప్రయత్నాలన్నీ కూడా ఈ భౌతిక ప్రపంచంలో వృధ ప్రయాసలు అవుతాయి, వ్యయ ప్రయాసలు అవుతాయి. ఎందుకంటే యావత్ క్రియాస్తావత్ ఇదం మనోవై. మనం ఎంతకాలం ఈ భౌతిక ప్రపంచంలో ఏమి ప్రయత్నించినా సరే ఆ కర్మలు పుణ్యకర్మలు అవనివ్వండి, పాప కర్మలు అవనివ్వండి, రిజల్ట్ ఏమవుతుందయ్యా అంటే కర్మ అనేది మనకి బంధించి వేసే విధంగానే ఉంటుంది. ఎందుకంటే అవన్నీ చేసేవన్నీ కూడా మానసిక విధంగా మనం మనసు నుంచి ఉద్భవిస్తాయి కాబట్టి అవన్నీ కూడా కర్మాత్మక. అవన్నీ కూడా ఒక పని, ఒక
రంగు వేసిన పని అన్నమాట. అది మంచిదా చెడ్డదా? మంచిదంటే తెల్లగా ఉంటుంది, చెడ్డదంటే నల్లగా ఉంటుంది. ఎప్పటి వరకైతే మన మనసులో ఈ కలుషితం అనేది ఉంటుందో, శరీర బంధ, మన ఆధ్యాత్మిక స్థితి గురించి మనకి క్లారిటీ ఉండకదో అప్పటి వరకు కూడా మనం ఈ భౌతిక ప్రపంచం యొక్క ఈ కర్మ చక్రంలో బందీ అయిపోతాము. ఇంకొక భౌతిక శరీరం అనేది మనం కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలి. శరీర బంధ, ఈ శరీరం యొక్క బంధనలో మనం ఉండిపోతాము అని చెప్పి ఇక్కడ మనకి ఒక ఇన్స్ట్రక్షన్ అనేది చెప్తున్నారు అనమాట. ఇది ఎవరు చెప్పారయ్యా అంటే భరత్ మహారాజ్ తండ్రి. ఆయన భగవంతుడి యొక్క ఒక అవతారమే. తన కొడుకులందరికీ ఆధ్యాత్మిక స్థితి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ భౌతిక శరీరం యొక్క ఆలోచన విధానం నుంచి ఎలా రావాలి బయటికి అని చెప్పి ఆయన ఇక్కడ ఎష్యూరెన్స్ ఇస్తున్నారు అనమాట. తర్వాత మళ్ళీ ఫర్దర్ ఇంకొక చోట కూడా సుఖదేవ్ గోస్వామి తను పరీక్షిత్ మహారాజ్కి శ్రీమద్ భాగవతం మొదలుపెట్టే సమయంలో ఆయన కూడా ఎలా మాట్లాడతారు అంటే ఎలాంటి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు చూడండి. శ్రోతవ్యాధిని రాజేంద్ర నృణాం సంతి సహస్రశః ఆపశ్యతాం ఆత్మతత్వం గృహేషు గృహమేదినాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్రోతవ్యాధిని రాజేంద్ర, ఎవరైతే వినటం కోసం కుతూహలంగా ఉంటారో నృణాం శాంతి సహస్రశః, వారికి వినటానికి వేల 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 వస్తువులు ఉంటాయి అన్నమాట వాడికి వినటానికి. అపశ్యతాం ఆత్మతత్వం, ఎవరైతే ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని గ్రహించటానికి వారు అందులై ఉంటారో గృహేషు గృహమేదినాం, వారు ఈ శరీరంలో ఉన్నా సరే బందీ అయి ఉంటారు. ఎందుకంటే వారికి భగవంతుని తత్వం వినటానికంటే బాహ్యతత్వం వినటానికి కొన్ని వేల 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 రకాల విషయాలు ఉంటాయి. సో ఆ వేల వేల విషయాల నుంచి వారి యొక్క మనసు బయటకు వచ్చి భగవంతుని తత్వం అర్థం చేసుకోలేరు కాబట్టి వారు ఈ భవబంధనాల్లో చిక్కుకొని ఉంటారు అన్నట్టు ఇక్కడ ఇంకొక ఇన్స్ట్రక్షన్ చెప్తున్నారు అన్నమాట. అందుకనే మనం వినటానికి భగవంతుడి యొక్క తత్వం వినకపోతే మనం ఎలా బందీ అయిపోతామని ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాయి అన్నమాట. సో ఇది విద్యాపతి అని చెప్పి ఒక గొప్ప కవి ఉండేవాడు మిథిలా రాజ్యంలో. సో ఆయన యొక్క గొప్పతనం చాలా మంచి పద్యాలు అవన్నీ కూడా రాశాడనమాట. సో ఆయన శివుడి యొక్క గొప్ప భక్తుడు అనమాట. ఆయన యొక్క గొప్ప భక్తికి శివుడు సంతోషించి కొంత సంవత్సరాలు ఆయన ఇంట్లో ఆయన సేవకుడి కింద ఉందామని చెప్పి అనుకుంటాడనమాట. సో తర్వాత వారి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు ఒక చిన్న అబ్బాయిలాగా ఉంటాడు. అమ్మా నాన్న లేని అనాథన్ అని అంటాడు. మరి నీ పేరేంటయ్యా అంటే ఉంగా అని అంటాడు. సో ఇంకొక కండిషన్ ఏంటంటే అతనికి అర్థమైందంటే విద్యాపతికి వచ్చిన వాడు ఎవడో కాదు శివుడే చెప్పి, కానీ తన యొక్క విషయాలు బయటికి ఎవరికైనా చెప్పినా సరే ఆ రోజు తన ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడని చెప్పి కూడా ఇంకొక కండిషన్ పెట్టాడు అనమాట. సో ఒకరోజు ఏమైందంటే విద్యాపతి యొక్క భార్య ఈ అబ్బాయి సరిగ్గా పని చేయట్లేదని చెప్పి కోపగించుకొని కొట్టడం మొదలు పెడుతుంది అనమాట. కొట్టడం మొదలు పెడితే విద్యాపతి దాన్ని తట్టుకోలేక భార్య దగ్గరికి వెళ్ళి అంటాడనమాట, కొట్టద్దు అని అంటాడు. సో ఎందుకు నువ్వు కొట్టద్దు అంటున్నావు, తప్పు చేశాడంటే నువ్వు భగవంతుడిని శివుణ్ణి కొడతావా నువ్వు అన్నట్టు ఆయన మందలిచ్చేసరికి సో తన గురించి తెలిసిపోయిందని చెప్పి శివ ఆ రోజు వాళ్ళ ఇంట్లో నుంచి మాయమైపోతాడు అనమాట. మళ్ళీ తర్వాత కనపడలేదు. సో తర్వాత ఆయన చాలా పాటలు కంపోజ్ చేశాడు. సో తన యొక్క భక్తికి తన యొక్క పాండిత్యానికి మెచ్చుకొని శివుడు కూడా తనని అనుగ్రహించాడనమాట. సో తర్వాత ఈ అబ్బాయి ఏంటంటే ఎలా జరిగింది ఏం జరిగిందని చెప్పి విషయాల్లోకి వెళ్తే ఈ అబ్బాయి చూడటానికి చాలా మంచి అందగాడులాగా ఉంటాడు. సో ఇతనికి విద్యాపతి ఏం చెప్పాడంటే ఆవుల్ని కాసే పనికి ఇచ్చాడనమాట, గోపాల పని ఇచ్చాడనమాట. సో ఇతను చేసే ప్రతి ఒక్క పని కూడా చాలా బాగా చేసుకుంటూ వచ్చేవాడు. సో విద్యాపతికి ఒకరోజు రాజ్య యొక్క రాజుగారి దగ్గర నుంచి ఒక ఆహ్వానం వస్తుంది. అతనికి రాజుగారి పేరు శివసింహ అన్నమాట. సో ఆ ఆహ్వానం వచ్చినప్పుడు ఇతను ఉంగాన్ని కూడా తీసుకొని వెళ్ళాడు అనమాట. సో చాలా దారి నడుచుకుంటూ వెళ్ళేసరికి
విద్యాపతికి దాహం వేసింది. చుట్టూ ఎక్కడ కూడా ఒక్క చుక్క నీరు కూడా కనపడట్లేదు, అంతా కూడా ఎడారి భూమిలా కనిపించింది అనమాట. అప్పుడు విద్యాపతి ఉజ్ఞాని అడిగాడు అనమాట, ఎక్కడైనా కొంచెం నీళ్లు తీసుకురాగలవా అని చెప్పనమాట. తర్వాత ఉంగా కూడా కష్టం సార్, ఎక్కడ చుట్టుపక్కల ఏమి వాతావరణం ఏమి కనపడట్లేదు, ఇక్కడ నీళ్లు ఉండే అవకాశం ఏమీ లేదు, కొంచెం దూరం ముందుకెళ్తాము, అక్కడ ఏమైనా ప్రయత్నిద్దామంటే విద్యాపతి అన్నాడు, నాకు నడవటం కుదరదు, నేను ఇప్పుడు నీళ్లు కనుక తాగకపోతే నేను స్పృహ తప్పి పడిపోతాను, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను నేను అని చెప్పి ఆల్మోస్ట్ స్పృహ తప్పి భూమిపైన కూర్చుండిపోయి పడిపోతాడని. సో అప్పుడు శివుడు ఏం చేస్తాడు, శివుడు కాబట్టి అతను ఉంగ తన జటాజూటంలోంచి గంగాదేవి యొక్క నీటిని బయటకు తీసుకొచ్చి ఇతని యొక్క మూర్ఛత నుంచి బయటకు తీసుకొచ్చి నీళ్లు ఇస్తాడన్నమాట. ఆ నీళ్లు తాగేసరికి అప్పటికి విద్యాపతికి అర్థమవుతుంది అనమాట, ఇది గంగా నీటి యొక్క రుచి ఉంది. అప్పుడు ఉంగాని అడుగుతాడు అనమాట, నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఈ నీరు అని చెప్పి. సో అప్పుడు ఉంగా ఏదో ఒక కల్పిత కథ ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు, తన యొక్క సీక్రెట్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నించాడు. బట్ అతను అంటే విద్యాపతి యొక్క ప్రశ్నలకి అవాయిడ్ చేయలేకపోయాడు. విద్యాపతి యొక్క క్యూరియాసిటీ ఇంకా పెరుగుతానే ఉందన్నమాట. ఎవరు 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 చివరిగా ఏంటంటే అతని యొక్క కుతూహలాన్ని ఫైనల్ గా భగవంతుడు శివుడు అతనికి ఒరిజినల్ రూపాన్ని దర్శనం ఇచ్చి తన యొక్క కోరికని తీర్చాడనమాట. తర్వాత విద్యాపతి శివుడి యొక్క పాదాల మీద పడి తన యొక్క ఆశీర్వాదం తీసుకుంటాడనమాట. అప్పుడు ఉంగా అతని యొక్క సీక్రెట్ ఎవరికీ చెప్పొద్దు, అతని భార్యతో సహా ఎవరికీ చెప్పొద్దు అని చెప్పి ఒక వార్నింగ్ ఇస్తాడు. సో విద్యాపతి కూడా ఉంగాని చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేసుకుంటూ తీసుకెళ్లాడు. సో చాలా సంవత్సరాల పాటు విద్యాపతితో పాటు ఉంగా ఉన్నాడనమాట. చాలా కష్టమైన క్లిష్టమైన సిచ్యువేషన్స్ అన్నింటిలో కూడా ఉంగా తనకి చాలా హెల్ప్ చేశాడనమాట. ఒకసారి శివసింహాని ఢిల్లీ యొక్క చక్రవర్తి అల్లావుద్దీన్ ఖిల్జీ బంధించినప్పుడు విద్యాపతి ఉంగాతో పాటు ఢిల్లీ వెళ్ళి తన యొక్క రాజును విడిపించుకొని వచ్చాడనమాట. విద్యాపతి ఒక అంటే ఒక పొయట్ అని చెప్పి తెలిసిన తర్వాత అల్లావుద్దీన్ ఏం చేశాడంటే ఒక శాస్త్రాన్ని డిబేట్ కింద పెట్టాడనమాట. తన యొక్క రాజవి యొక్క ఒక కవికి విద్యాపతికి ఒక కాంబినేషన్లో ఒక కాంపిటీషన్ పెట్టాడనమాట. విద్యాపతి ఐదర్ పర్షియన్ లాంగ్వేజ్లో కానీ ఏదైనా రెండు మూడు భాషల యొక్క కాంబినేషన్లో కానీ మాట్లాడాలి. సో ఉంగా యొక్క ఆశీర్వాదం వల్ల విద్యాపతి ఆ రాజు యొక్క కవిని ఈజీగా ఓడించేశాడనమాట. ఏ ఏ భాషలు చెప్పినా సరే ఆ భాషల్లో ఇతను పాండిత్యం ప్రదర్శించాడనమాట. సో ఉంగా ఇలాంటి ఆబ్స్టకల్స్ చాలా తర్వాత క్రియేట్ చేసిన ఆ రాజు యొక్క తన మనుషుల యొక్క అన్నిటి నుంచి కూడా సక్సెస్ గా బయటికి తీసుకొచ్చి వాళ్ళ యొక్క రాజును కూడా సుల్తాన్ యొక్క చెరసాల నుంచి విడిపించుకున్నారనమాట. ఒకరోజు విద్యాపతి యొక్క భార్య ఇంటికి యొక్క ఏదో పని ఉంగాకి చెప్తుంది అనమాట. సో అతను సమయాన్ని ప్రకారం చెప్పిన డైరెక్షన్స్ ప్రకారం పని చేయలేకపోయేసరికి కోపం వస్తుంది అనమాట. సో ఒక చీపిరి కట్ట తీసుకొని కొట్టడం మొదలు పెడుతుంది అనమాట. సో ఇలాంటి పిచ్చి పని చేసేసరికి విద్యాపతికి చాలా కోపం వస్తుంది అనమాట తన భార్య పైన కూడా. శివుడి పైన ఈమె చేసే ఆ పని చూసి తన యొక్క గొప్ప భక్తికి అతను ఇలాంటి చిత్రహింసలు పట్టకూడదు, అతన్ని బాధ పెట్టకూడదు అని చెప్పి ఏం చేస్తాడంటే చివరికి గట్టిగా అరుస్తాడనమాట. అరిచి ఎవరిని కొడుతున్నావు నువ్వు, ఏం చేస్తున్నావు నువ్వు, శివుడినా నువ్వు కొట్టేది, నీకు అంత ధైర్యమా అన్నట్టు తిట్టేసరికి అప్పుడు ఉంగా అక్కడి నుంచి మాయమైపోతాడు అనమాట. అప్పుడు విద్యాపతి కూడా తను చేసిన తప్పు తెలుసుకునేసరికి ఉంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. చాలా తను కూడా ఇల్లు వదిలేసి అన్ని దేవస్థానాలు అన్ని చోట్ల తిరుగుతుంటాడు అనమాట. నదులు అడవులు ఎక్కడ కూడా తనకి ఉంగా కనిపించడు అనమాట. సో చివరికి విద్యాపతికి ఉంగా ఒక నందనవనం అని చెప్పి ఒక ఫారెస్ట్ లో అతను కనపడతాడు అనమాట. తర్వాత శివుడు అతనికి చెప్తాడనమాట, అతను ఇతనితో పాటు మీ ఇంటికి రాలేను, బట్ నీకు ఎప్పుడు సహాయం కావాలన్నా సరే నీకు నేను రెడీగా ఉంటాను అని చెప్పి అష్యూరెన్స్ ఇస్తాడనమాట. సో ఎక్కడైతే ఉంగా తనకి కనిపించాడో ఇప్పుడు దాన్ని ఉంగ స్థానం అని అంటారనమాట. అక్కడ ఒక చిన్న లింగం కూడా ఉంటుంది. సో అంటే ఆ కుతూహలం చూడండి, అతనిలో ఉంటే ఆ కుతూహలం వచ్చేసరికి ఒక చిన్న విషయాన్ని ఎక్కడి నుంచి వచ్చిన నీళ్లు ఈ ఎడారి ప్రాంతంలో ఆ కుతూహలమే అతన్ని శివుడి యొక్క తత్వం తెలుసుకోవడానికి, శివుడి యొక్క నిజ రూపం తెలుసుకోవడానికి ఇతనికి సహాయపడింది అనమాట.
అలాగే ప్రతి ఒక్కళ్ళలో కూడా మనం ఆ కుతూహలం అనేది మన లోపల ఉంటే అప్పుడు మనం భగవంతుడిని తెలుసుకోవడానికి మన యొక్క భక్తిలో ముందుకు వెళ్ళటానికి ఇది చాలా మనకి హెల్ప్ అవుతాయి అని చెప్పి చెప్తారనమాట. సో నెక్స్ట్ వర్స్. వదంతి తత్తత్వవిదస్తత్వం యజ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దయతే. వదంతి తత్తత్వవిదస్ తత్వం యజ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దయతే. ఎవరైనా రిసైట్ చేయించవచ్చు. సో భక్తులు ఎవరైనా సరే దీన్ని ఒక్కొక్కరుగా ఈ శ్లోకాన్ని ఉచ్చరించగలరు. వదంతి తత్తద్విదస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దయతే. హరే కృష్ణ. వదంతి తత్వవిదస్తత్వం యజ్ఞానామద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దయతే. హరే కృష్ణ. వదంతి తత్వవిదస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దయతే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. వదంతి తత్వవిదస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దయతే. వదంతి తత్వవిదస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. వదంతి తత్వవిదస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. వదంతి తత్వవిదస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. వదంతి తత్వవిదస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరబ్రహ్మేతి భగవానితి శబ్దతే. హరే కృష్ణ ప్రభు. వదంతి తత్వవిదస్తత్వం యజ్ఞానసముద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. హరే. Shall we proceed for word to word meaning and translation? Yes. Yeah, word to word meaning. వదంతి వారు పలుకుదురు, తత్ దానిని, తత్వవిదః తత్వము నెరిగిన వారు, తత్వం పరతత్వమును, యజ్ఞానం ఆ జ్ఞానము, అద్వయం అద్వయమైన, బ్రహ్మ ఇతి బ్రహ్మమనియు, పరమాత్మ ఇతి పరమాత్మయనియు, భగవానితి భగవానుడనియు శబ్దతే పిలుతురు. సో ట్రాన్స్లేషన్ అండ్ పర్పట్. పరతత్వం నెరిగిన తత్వవిధులు అట్టి అద్వైతత్వమును బ్రహ్మము, పరమాత్మ లేదా భగవానుడని పిలుతురు. భాష్యం. పరతత్వమును జ్ఞాతజ్ఞేయమై ఉన్నది. దాని యందు గుణరీతి భేదములనున్నవి గోచరించవు. కనుకనే బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అన్నది తత్వములు గుణరీతిగా ఏకములు మరియు సమానములై ఉన్నది. అట్టి అద్వయ పరతత్వమే ఉపనిషత్తులను అధ్యయనము చేయి వారిచే నిరాకార బ్రహ్మముగా అనుభూతమగుచున్నది. హిరణ్య గర్భులు లేదా యోగులైన వారిచే ఆ అద్వైతత్వము పరమాత్మగా అనుభూతికి వచ్చుచున్నది. భక్తులైన వారు ఆ పరతత్వమును భగవానుడిగా అవగతమునర్చుకున్నారు. అనగా భగవానుడు లేదా దేవదేవుడు అనే తత్వము పరతత్వం యొక్క తుర్యానుభవమై ఉన్నది. పరమాత్మ రూపము శ్రీకృష్ణ భగవానుని పాక్షిక ప్రాతినిధ్యము కాగా, నిరాకార బ్రహ్మము శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన దేహకాంతి అయి ఉన్నది. సూర్యకాంతి సూర్యునికి చెందినట్లు నిరాకార బ్రహ్మజ్యోతి శ్రీకృష్ణ భగవానునికి
సంబంధించిన ఉన్నది. ఇరు సంప్రదాయములకు చెందినట్టి కొందరు మూర్ఖ విద్యార్థులు తమ తమ అనుభవములకు అనుగుణముగా కొన్ని మార్లు వాదములు చేయుచుందరు. కానీ పరతత్వము నెరిగిన తత్వవేత్తలు మాత్రం ఏకమైన పరతత్వము యొక్క ఈ మూడు భావనలు వివిధ దృక్పథములకు చెందినవి మాత్రమేనని సంపూర్ణముగా ఎరిగి ఉందరు. మొదటి అధ్యాయములో తొలి శ్లోకమునందు వివరింపబడిన రీతి పరతత్వము స్వయంపూర్ణము, జ్ఞానపూర్ణము, మాయాదూరమై ఉన్నది. ఈ ద్వైత జగమునందు జ్ఞాతజ్ఞేయములు భిన్నములైనను, పరతత్వమునందు మాత్రము జ్ఞాతజ్ఞేయములు రెండును ఏకమై ఉన్నవి. ద్వైత జగమున జీవుడు జ్ఞాత కాగా, ఉన్నత శక్తి కాగా, భౌతిక పదార్థము న్యూన శక్తి జ్యేష్టమై ఉన్నది. కనుకనే ఈ లోకమున ఉన్నత న్యూన శక్తులనడి ద్వైత భావములు గోచరించుచున్నవి. కానీ ఆధ్యాత్మిక జగత్తులో జ్ఞాత జ్ఞేయములు రెండును ఒకే ఉన్నత శక్తికి చెందినవి ఉండును. శక్తిమానుడైన శ్రీకృష్ణ భగవానుని శక్తులు మూడు రకములు. శక్తి మరియు శక్తిమానుడి నడుమ భేదము లేకున్నను శక్తుల నడుమ గుణరీతి భేదము మాత్రమే కలదు. ఆధ్యాత్మిక జగము జీవుల నడితే రెండు అంశములు ఒకే ఉన్నత స్థాయికి చెందినటివి. కానీ భౌతిక జగము మాత్రం న్యూన శక్తికి చెందినదై ఉన్నది. జీవుడు న్యూన శక్తితో సాంగత్యము నొందినంతనే తనను తాను న్యూన శక్తికి చెందినవాడిగా భావించుచు మోహగ్రస్తుడగును. కనుకనే ఈ జగమునందు ద్వైత భావము నెలకొని ఉన్నది. కానీ ఆధ్యాత్మిక జగమునందు మాత్రం జ్ఞాత జ్ఞేయముల నడుమ వ్యత్యాసము ఏమాత్రము ఉండదు. కనుకనే అచ్చట సమస్తము పరిపూర్ణమై ఎల్లరాడుచున్నది. హరే కృష్ణ ప్రభు. సో వదంతి తత్వవిదస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దయతే. తత్వవిద అంటే తత్వం ఎరిగిన వారు, వదంతి వారు ఏం చెప్తున్నారా అంటే యజ్ఞానం తత్వం, భగవంతుడి యొక్క నిజ ఆధ్యాత్మిక తత్వాన్ని మనం తెలుసుకోవాలి. అదేంటి అంటే అది అద్వయం, ఇది నాన్ డ్యూయల్ సబ్స్టెన్స్. అది ఎలాగయ్యా అంటే బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దైతే, దాన్ని మూడు రకాలుగా వర్ణిస్తున్నారు. అది బ్రహ్మను, అదే పరమాత్మ, అదే భగవంతుడు. ఈ మూడు రకాలుగా భగవంతుడి యొక్క అండర్స్టాండింగ్ ని వాళ్ళు డిఫైన్ చేస్తున్నారు. ఎవరెవరికి ఏమేమి అర్థమవుతుందయ్యా అంటే వారి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క గ్రహించే జ్ఞానం యొక్క కెపాసిటీని బట్టి వారు భగవంతుణ్ణి ఈ మూడు రకాలుగా చూస్తుంటారు. కానీ అది ఒకటే పర్సనాలిటీ. సో దానికి అంటే అల్పబుద్ధులకి ఆధ్యాత్మిక తత్వవేత్తల యొక్క వ్యత్యాసం ఎలా చూస్తారు, వారు ఆలోచన విధానం యొక్క వ్యత్యాసం ఎలా ఉంటుంది అన్నట్టు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. భగవంతుడిలో వేరియేషన్ అనేది ఉండదు. భౌతిక ప్రపంచంలో ఏంటంటే ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి వేరియేషన్ ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆ వేరియేషన్ అనేది కనపడదు అన్నమాట. అందుకనే మనం ఈ శరీరాన్ని ఐడెంటిఫై చేసుకొని మనం వారు ఎక్కువ వీరు తక్కువ అని చెప్పి వ్యత్యాసం చేస్తూ ఉంటాము. భగవంతుడికి ఇలాంటి వ్యత్యాస వివరాలు అనేవి ఉండవు అనమాట. సో దానికి ఉదాహరణ మనకి ఇది మూడుని తెలుసుకోవడానికి ప్రభుపాల్ వారు 3-4 ఎగ్జాంపుల్స్ చెప్తారు. సూర్యరశ్మి, సూర్యుడి యొక్క ప్లానెట్, లోపల ఉండే సూర్య భగవానుడు. సో మనకి అందరికీ ఫస్ట్ కనపడేది తెల్లవారుజాను కనపడేది ఏంటంటే సూర్యరశ్మి కనబడుతుంది. ఇంకొంచెం తీక్షణంగా చూసామా ఒక సర్కిల్ కనబడుతుంది అనమాట. సూర్యుడి యొక్క ఆ గోళం లాగా సర్కిల్ ఒకటి కనపడుతుంది. కానీ యాక్చువల్లీ పర్ఫెక్షన్ పొందగలిగితే మనం సూర్యుడి గోళం లోపలికి వెళ్ళగలిగితే అక్కడ సూర్య భగవానుడు వివస్వానుడు ఉంటాడు. ఆయన్ని మనం పర్సనల్గా దర్శనం చేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఫస్ట్ కనబడే మనకు ఆ సూర్యరశ్మి వచ్చేసరికి బ్రహ్మన్ తత్వం అయితే, ఆ సూర్యుడి యొక్క గ్రహం అనేది ఏదైతే ఉందో అది పరమాత్మ తత్వం అయితే, ఆ లోపల ఉండే సూర్య భగవానుడు మనకి అప్పుడు భగవంతుడి యొక్క తత్వం అవుతుంది. ఇప్పుడు సూర్యరశ్మి, సూర్యుడు, సూర్య భగవానుడు ముగ్గురు ఇన్ రిలేషన్ అన్నీ ఒకటే. కానీ ఇందులో ఉండే నాలెడ్జి సూర్య భగవానుడు యొక్క పర్సనాలిటీలో ఉండే నాలెడ్జ్కి రెండింటికి తేడా ఉంటుంది. అది అండర్స్టాండింగ్ అన్నమాట. తర్వాత మనకి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తారు. ఏంటో ఉదాహరణ అంటే దూరం నుంచి మనకు ఒక కొండ కనపడుతూ ఉంటుంది. ఆ కొండ ఏంటి ఒక కొండ షేప్లోనే కనపడుతుంది అన్నమాట.
కొంచెం దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటే చెట్లతో బాగా నిండిపోయి ఉంటుంది అనమాట. ఆ బాగా ఫుల్ గ్రీనరీ కనపడుతూ ఉంటుంది. మనం కొండ ఎక్కటం మొదలు పెడితే మనకి ఆ చెట్ల మధ్యలో ఆకులు, అలుములు, పక్షులు, జంతువులు, మనుషులు ఇవన్నీ కూడా కనపడతాయి. సో దూరం నుంచి మనకు కనపడేవన్నీ కూడా పర్ఫెక్షన్ కాదు, మనకు దగ్గరికి వెళ్ళే కొద్దీ అందులో క్లారిటీ అనేది తెలుస్తుంది. సో ఇది రెండో ఒక ఉదాహరణ చెప్తారు. మూడో ఉదాహరణకి ప్రభుపాద వారు వారి గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ యొక్క ఒక స్టోరీ రిఫరెన్స్ ఇస్తారనమాట. సో అప్పట్లో 80s 90sలో అంటే 18th century 19th century టైంలో మొదటిసారి బ్రిటిష్ వాళ్ళు రైల్వే సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో వాళ్ళ పల్లెటూరుకి మొదటిసారి ఒక రైలు రాబోతుంది అనమాట. సో ఆ ఊర్లో ఒక పెద్ద ఆయన, స్వామీజీ లాంటి ఆయన, ఆ ఊరి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మన ఊరికి రైలు వస్తుంది, సో మీరందరూ కూడా రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆ రైలు ఎలా ఉంటుందో వచ్చి నాకు వర్ణించండి అని చెప్తాడు. సో వాళ్ళందరూ రైల్వే స్టేషన్కి వెళ్తారు. సో రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తూ ఫస్ట్ రైలు రాబోతుంది, స్టేషన్ ఎంటర్ అవ్వక ముందు కొంచెం దూరం నుంచి విజిల్ సౌండ్ వేస్తుంది అనమాట, శబ్దం చేస్తుంది, హార్న్ సౌండ్ కొడుతుంది ట్రైన్, వస్తున్నాను నేను అని చెప్పి. సో కొంతమంది ఆ సౌండ్ వినగానే వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్తారనమాట. ట్రైన్ అంటే ఒక సౌండ్. తర్వాత ఇంకొంచెం స్టేషన్కి కొంచెం దగ్గరికి రాగానే ఆ ట్రైన్ ముందు ఒక లైట్ కనపడుతూ ఉంటుంది. ఇంకొంచెం మంది మనుషులు ఏం చేస్తారంటే ట్రైన్ అంటే లైట్ అని చెప్పి పరిగెత్తుకుంటూ వెనక్కి వెళ్తారు. సో గురువు గారి దగ్గరికి వెళ్ళి సార్ ట్రైన్ అంటే లైట్ అని చెప్తారండి. ఇంకొంతమంది ఏంటంటే అక్కడే ఉండిపోయి ట్రైన్ వచ్చి అక్కడ ఆగినప్పుడు అందులోంచి మనుషులు దిగటం, మనుషులు ఎక్కటం ఇవన్నీ కనపడి ఆ లోపల సిట్టింగ్ స్పేసెస్ ఉంటాయి, బాత్రూమ్ ఉంటుంది, అలాగే లైట్ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది, ఇవన్నీ టెక్నికల్ డీటెయిల్స్ తెలుసుకొని వాళ్ళు వెనక్కి ట్రైన్ అంటే అది ఒక మూవింగ్ సిట్యువేషన్ సిస్టమ్ లాంటిది, మనుషులు ఎక్కుతారు, దిగుతారు, లోపల కూర్చోడానికి ప్లేసెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా టెక్నికల్ డీటెయిల్స్ తీసుకెళ్ళి అప్పుడు చివరికి ఆ గురువు గారు చెప్తారు. సో ఈ ఆలోచన విధానం వచ్చేసరికి ఇది బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్ తత్వానికి మనం రిఫర్ చేయొచ్చు. ఎవరైతే ఫస్ట్ సౌండ్ వినగానే వాడు ఏమనుకున్నాడు అది బ్రహ్మన్ అంటే ఇది అంతే లిమిటేషన్, సౌండ్ మాత్రమే అనుకున్నాడు. నెక్స్ట్ వాడు ఏమనుకున్నాడు ట్రైన్ అనేది ఒక ఆకారం కనపడగానే ఒక లైట్ ముందు అనుకోగానే అది పరమాత్మ అని అనుకున్నాడు. మూడో వాడు వచ్చేసరికి అది పర్సనాలిటీస్ ఉంటారు అని చెప్పి ఇది ఇంకొక క్లారిటీ కింద ఇది భగవంతుడి యొక్క ఆ ఫైనల్ కంక్లూషన్ కింద ఇక్కడ క్లారిటీ ఇస్తారు. అలాగే భగవద్గీతలో కూడా కృష్ణుడు 18th chapter కంక్లూడ్ చేసేటప్పుడు మొదట 51st verse నుంచి బ్రహ్మ పదార్థం గురించి మాట్లాడతాడు. తర్వాత 61వ verseలో తర్వాత పరమాత్మ గురించి చెప్తాడన్నమాట. తర్వాత కృష్ణుడు ఏమంటాడంటే ఇప్పటి వరకు నేను నీకు గుహ్యతర నాలెడ్జ్ చెప్పాను, ఇప్పుడు నీకు గుహ్యతమ నాలెడ్జ్, మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు అంటాడు. సర్వ గుహ్యతమం భూయ శృణుమే పరమం వచః. నేను ఇప్పుడు చెప్పబోయే ఆ పరమం వచః, హైయెస్ట్ నాలెడ్జ్ నువ్వు అనేది ఇప్పుడు విను. ఎందుకనంటే ఇది మోస్ట్ కాన్ఫిడెన్షియల్ సబ్జెక్ట్. మళ్ళీ నీకు చెప్పబోతున్నా. ఇష్టోసీమే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. నీ మంచి కోసం నేను చెప్తున్నాను, నువ్వు నాకు చాలా ప్రియమైన సకుడివి కాబట్టి ఇష్టోసీమే దృఢమితి, నా దగ్గర నుంచి నువ్వు ఇప్పుడు విను అని చెప్పి ఆ కృష్ణుడు అష్యూరెన్స్ ఇస్తున్నాడు అనమాట. ఏంటయ్యా నాలెడ్జ్ అంటే భగవంతుడి యొక్క పర్సనాలిటీ తత్వం గురించి చెప్తున్నాడు అన్నమాట. నేను ఉన్నాను, పరమాత్మ అనేవారు ఉన్నారు, నా శరీరం నుంచి వచ్చే కాంతి అనేది బ్రహ్మన్ అనే తత్వం కూడా ఉంది, కానీ అవన్నీ కూడా గుహ్యతర, నేను మాత్రం గుహ్యతమ, మోస్ట్ కాన్ఫిడెన్షియల్ పాయింట్ నేను అని చెప్పి ఇక్కడ అష్యూరెన్స్ ఇస్తున్నాను. మరి ఈ నాలెడ్జ్ అనేది ఎవరికి రివీల్ అవుతుంది? కృష్ణుడు భగవంతుడు, ఆయన పరమాత్మ, ఆయన బ్రహ్మన్ తత్వం అని కూడా ఎవరికి రివీల్ అవుతుందయ్యా అంటే ఈ భగవద్గీత అనేది నాలెడ్జ్ ఆయన భక్తులకి, శుద్ధమైన భక్తులకి మాత్రమే ఈ నాలెడ్జ్ రివీల్ అవుతుంది. అందుకనే ఇష్టోసి మే, నువ్వు నా ప్రియమైన సకుడువు కాబట్టి సర్వగుహ్యతమం, ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ అనేది నీకు రివీల్ అవుతుంది. ఫస్ట్ క్వాలిఫికేషన్ మనం భగవంతుడి యొక్క సిన్సియర్ సర్వెంట్ అయి ఉండాలి. సో ఫైనల్గా ఇంకోటి ఏంటంటే కంక్లూషన్ నాలెడ్జ్. అందుకు అంతవరకు కూడా చాలా విషయాలు చెప్పాడు అనమాట. కర్మయోగా గురించి చెప్పాడు, జ్ఞాన యోగా గురించి చెప్పాడు, అష్టాంగ యోగా గురించి చెప్పాడు. అర్జునుడికి ఫైనల్ గా ఆయనకి టాప్ మోస్ట్ యోగా సిస్టమ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే భక్తియుక్త సేవ,
ఈ భక్తియుక్త సేవ మాత్రం ద్వారానే జీవుడు అనేవాడు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళటానికి ఒక అవకాశం ఉంది. వేరే ఏ యోగా ప్రాసెస్ ద్వారా కూడా అతన్ని భగవంతుని పరిపూర్ణంగా అర్థం చేసుకోలేడు, భగవంతుని అతను చేరుకోలేడు అని చెప్పి రెండొక రీజన్, కాన్ఫిడెన్షియల్ రీజన్ భగవద్గీత యొక్క ఈ పాయింట్ మనం తెలుసుకోవడానికి. ఇంకొకటి ఏంటంటే భక్తి యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే తత్మా వాటి యొక్క ఇన్ఫీరియారిటీ కూడా తెలుసుకుంటే అప్పుడు మనం భక్తి యొక్క గొప్పతనాన్ని మనం వాల్యూ చేయగలం అన్నమాట. సో అందుకని చెప్పి తత్మా విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డైరెక్ట్ గా ఒక వరుసలో భక్తి చేయని చెప్పి ఉండొచ్చు. వాళ్ళు జనాలు క్వశ్చన్ చేస్తారన్నమాట. ఈ తక్కువ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అదెందుకు ఇదెందుకు కాకూడదు అని చెప్పి 100 రీజన్లు ఇస్తారు. సో వాళ్ళందరి యొక్క నోరు మూయటానికి భగవంతుని యొక్క గొప్పతనం క్లారిటీ ఇవ్వడానికి, భక్తి యుక్తి యొక్క క్లారిటీ కన్ఫర్మేషన్ చేయడానికి, వాటిలో ఉంటే లోపాలన్నింటిని ఎక్స్ప్లెయిన్ చేసి భక్తి యొక్క గొప్పతనాన్ని ఫైనల్ గా కంక్లూడ్ చేస్తాడనమాట. అది ఈ కాన్సెప్ట్ అనమాట. సో మనకు ఒక్కొక్కసారి ఈ మన లైఫ్ లో స్పిరిచువాలిటీలో సర్ప్రైజ్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఒకసారి ఒక డివోటీ తాను ఎలాగా మన ఇస్కాన్ లో జాయిన్ అయ్యారని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. 1970s 80s లో వీళ్ళందరూ కూడా యుఎస్ లో ఉన్నారు. సో వీళ్ళు ఎలా మన ప్రభుపాద చర్చ్లోకి వచ్చారు అని చెప్పి ఒక డివోటీ తన లైఫ్ ని స్టేర్ చేసుకుంటూ, తన పేరు తర్వాత ఇనిషియేటెడ్ పేరు దివ్యాంగ అనమాట. సో అతనికి 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మిచిగన్ లో ఉండేవాడు. ఒకరోజు వీళ్ళందరూ బయటికి వెళ్ళాలని చెప్పి ఒక రోడ్డు పైన వెయిట్ చేస్తూ వెహికల్స్ కోసం చూస్తుంటే ఆ పక్కనే ఒక గ్యాస్ స్టేషన్ ఉందన్నమాట. గ్యాస్ స్టేషన్ లో ఒక వ్యాన్ వచ్చింది. ఆ వ్యాన్ లో భక్తులందరూ ఉన్నారనమాట. దగ్గరలో ఒక కాన్సర్ట్ జరగబోతుంది. వీళ్ళందరూ కూడా అక్కడ బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తున్నారు అనుకుంటున్నారు. సో ఇతను తన ఫ్రెండ్స్తో ఏమంటాడంటే, నేను ఈ భక్తులతో పాటు నేను ఫ్రీ రైడ్కి వెళ్తాను చెప్పంగానే ఫ్రెండ్స్ అందరూ అంటారు అనమాట, మేము వీళ్ళతో పాటు రాము. సో నేను అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే ఆ భక్తుల దగ్గరికి వెళ్ళి, నాకు తెలిసి మీరు ఆ కాన్సర్ట్ దగ్గరికి వెళ్తున్నారు కదా, అవును అన్నారు. సో నేను రాగలనా, మీతో పాటు రావచ్చానంటే వాళ్ళు అన్నారు వచ్చి కూర్చోని అన్నారు. తర్వాత అప్పుడు వాళ్ళు కూర్చోగానే వీళ్ళు లోపల కూర్చోగానే అక్కడ ఇంకొక డివోటీ ఉన్నాడు, ఆయన పేరు మృగేంద్ర అనమాట. సో కూర్చోగానే ఆయన చేతిలో ఒక భగవద్గీత, ఒక భాగవతం బుక్, ఒక నెక్టర్ ఆఫ్ డివోషన్ బుక్ పెట్టి ఇది తీసుకొని మాకు కొంచెం డొనేషన్ ఇవ్వన్నారు. సో ఇతను ఏం చేశాడంటే అతని జేబులో ఆల్మోస్ట్ ఒక $90 ఎన్నో ఉన్నాయి, $70 ఇచ్చేసాడు అనమాట. $20 పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇతను మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, అన్ని అవసరం కాబట్టి. సో వాళ్ళందరూ కూడా ధోతీస్ కట్టుకొని ఉన్నారు, నుదుటిన తిలకం ఉంది. సో అక్కడ కాన్సర్ట్కి రీచ్ అవ్వగానే ఇంకొక 15-20 నిమిషాలు టైం ఉంది కాబట్టి మనం కీర్తన దగ్గర ఉండి అంటే వ్యాన్ దగ్గర ఉండి కీర్తన చేద్దామన్నారు. తర్వాత ఆ కీర్తన అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా సాధారణమైన బట్టలు వేసుకున్నారనమాట. తర్వాత వీళ్ళు బుక్స్, అగరబత్తి అనండి మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్తున్నాము, నువ్వు మాకు హెల్ప్ చేస్తావా అని అన్నారనమాట. సో ఇతను కూడా ఓకే అని అన్నాడు అనమాట. సో ఇతనికి కూడా ఒక పెద్ద బ్యాగ్ లో అన్ని వస్తువులను వేసి ఇచ్చారనమాట, కొన్ని బుక్స్, కొన్ని అగరబత్తి. జనాలు వెళ్ళేటప్పుడు మేము ఇలా ప్రోగ్రామ్ చేస్తున్నాము, మాకు మంచి అన్నదానం అన్ని చేస్తుంటాము, మీరు కొంచెం సహాయం చేయండి అని చెప్పారనమాట. సో ఈలోపు వీళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట. ఎవరైతే వీళ్ళు రానమన్నారో వాళ్ళు కూడా వచ్చారనమాట. సో వాళ్ళు అనుకున్నారు ఏం చేస్తున్నాడు వీడు అని చెప్పి వీళ్ళు అనుకుని వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారనమాట. ఇతను బుక్స్ అమ్ముతున్నాడు, అగరబత్తి అమ్ముతున్నాడు, జనాలు కూడా డొనేషన్స్ ఇస్తున్నారు అనమాట. తర్వాత చివరికి ఏంటి అంటే ఇతని యొక్క టికెట్ ఏదైతే ఉందో కాన్సర్ట్ కి అది కూడా అమ్మేశాడు అనమాట. సో ఆ డబ్బులు కూడా తీసుకొని డివోటర్స్ తో పాటు వాళ్ళు అన్నారనమాట, మరి ప్రోగ్రామ్ అయిపోయింది, వాళ్ళంతా లోపలికి వెళ్ళిపోయారు, మరి ఏం చేద్దామని అంటే మేము టెంపుల్కి వెళ్తాము, నువ్వు మాతో పాటు గుడికి వస్తావా అని అంటారు. సో ఇతను అన్నాడు ఓకే అని అన్నారు అనమాట. ఇతను కూడా అట్రాక్ట్ అయ్యాడు అనమాట, ఆ ప్రాసెస్ లో అట్రాక్ట్ అయ్యాడు అనమాట. వీళ్ళు అప్పటి నుంచి వాళ్ళు డెట్రాయిట్ ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నారనమాట. సో వాళ్ళు అక్కడికి వెళ్ళంగానే ఇంకొక డివోటీ వచ్చి ఇతన్ని రిసీవ్ చేసుకున్నారు అనమాట. సో ఇతను ఆ టైంలో కొంచెం ఏదో బ్రౌన్ రైస్ మాత్రమే తింటాం, కొన్ని సూప్స్ మాత్రమే తాగటం పొందేవాడు అనమాట. సో అప్పుడు వాళ్ళకి ఒక మహాప్రసాదం ప్లేట్ ఇచ్చాడు అక్కడ ఉండే డివోటీ. అందులో పూరీలు ఉన్నాయి, తర్వాత స్వీట్స్ ఉన్నాయి, హల్వా, గులాబ్ జామున్, హాట్ మిల్క్ అని అనమాట. సో ఇతను కూడా చాలా 1 సంవత్సరం నుంచి పస్తులు ఉండేసరికి అవన్నీ చూసేసరికి ఇతను కూడా నాలిక బాగా అట్రాక్ట్ అయిపోయి వావ్ అని చెప్పి మొత్తం ప్లేట్ తినేసాడు అనమాట. వెళ్ళి పడుకున్నాడు. ఎప్పుడు పడుకున్నాడో తెలియదు కానీ తెల్లవారుజామున 3:30కి లేపేశారు. ఎంతసేపు పడుకున్నాడో కూడా ఇతను తెలియలేదు. సౌండ్ వస్తూ ఉందన్నమాట. బ్రహ్మచారి ఆశ్రమంలో మంగళారతి సౌండ్స్ అన్ని వస్తున్నాయి అనమాట. తర్వాత ఇతను మంగళారతి లేచాడు, స్నానం చేసుకున్నాడు. ఎవడో తోటి ర్యాప్ చేశారు వీడిని,
తిలకం పెట్టారు, ఈయన మంగళారతి తీసుకెళ్లారు అనమాట. తర్వాత ఇతను అడిగాడు అనమాట, ఒక మంగళారతి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నన్ను మా ఊర్లో దింపుతారా అని అనగానే అతను అక్కడ ఉండే లీడర్ అన్నాడు, ఎస్ మేము మిమ్మల్ని దింపుతాము, దారిలో వెళ్ళే దారిలో మనం కొంచెం బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేసి తర్వాత మిమ్మల్ని డ్రాప్ చేస్తామని అన్నారు. సో తర్వాత వాళ్ళు కొన్ని చోట ఆగారు, మళ్ళీ తర్వాత కొన్ని బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. తర్వాత ఒక స్టోర్ దగ్గరికి వెళ్ళారు. ఒక స్టోర్ అంటే మన ఈ స్టోర్స్ అంటే ఏమంటే అంటే మనకి బిగ్ బజార్ లాంటివి ప్రోడక్ట్ స్టోర్స్ అన్నమాట. సో అక్కడికి వెళ్ళి అక్కడ మేనేజర్ని అడిగితే వాళ్ళు ఒక పర్మిషన్ ఇచ్చారనమాట. ఒక 2 ఎగ్జిట్ గేట్లు ఉంటే ఒక ఎగ్జిట్ గేట్ దగ్గర వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారనమాట. సో అక్కడ భగవద్గీత పుస్తకాలన్నీ అరేంజ్ చేశారనమాట. సో జనాలు వస్తున్నారు, గంటల తరబడి వీళ్ళు భగవద్గీత అమ్ముతున్నారనమాట. సో వీళ్ళు అలా ఆలోచించేసరికి ఆ రోజుకి టైం అయిపోయింది. తర్వాత అప్పుడు ఆ డివోటీ అడిగారు అనమాట, నువ్వు టెంపుల్కి వస్తావా లేకపోతే మీ ఇంటికి వెళ్తావా అని అంటే ఇతను అన్నమాట, అలసిపోయాను నేను టెంపుల్కి వస్తాను అనమాట. అలాగా ఆ విధంగా అంటే 4-5 రోజులు చేసేసరికి వీళ్ళు ఫైనల్గా అన్నారనమాట, ఇప్పటికే వాళ్ళు అడుగుతారనమాట, మరి ఇంటికి వెళ్తావా నువ్వు అని అంటే లేదు పర్మనెంట్గా మర్చిపోయి నేను ఇక్కడ మీతో పాటు ఉండిపోతాను అన్నాడు. సో తర్వాత అక్కడి నుంచి వాళ్ళు టెంపుల్కి వెళ్ళిపోయారు. తర్వాత ఆ విధంగా వాళ్ళు అనేది ఒక లైఫ్ అనేది చూడండి, ఒక జస్ట్ రైడ్ తీసుకుందామని చెప్పి వచ్చి లిఫ్ట్ కోసం అని చెప్పి వచ్చి అతను డివోటీ అయిపోయాడు అనమాట. డివోటీస్ యొక్క సాంగత్యంలో ఉంది. తర్వాత వెళ్ళే దారిలో అంతా కూడా ఆ బుక్స్ చదివేవారు. ఆ బుక్స్ చదువుతున్న కొద్దీ వీళ్ళు క్వశ్చన్స్ అడిగేవారు. ఆ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటూ ఆ కుతూహలం పెరుగుతూ అతను ఒక డివోటీ అయిపోయాడు. సో ఈ విధంగా మనలో ఆ కుతూహలం అనేది ఉంటే ఆటోమేటికల్ గా మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పి, క్లారిటీ కోసం అని చెప్పి ఇది అర్థం చేసుకోవడానికి అనమాట. సో ఇలాగ మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క తత్వం మనం పరిపూర్ణంగా అర్థం చేసుకుంటామో అప్పుడు మనం పర్ఫెక్షన్ పొంది ఆధ్యాత్మిక స్థితికి మనకి వెళ్ళటానికి ఒక గొప్ప అవకాశం అనమాట. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే వాళ్ళు అడగచ్చు. హరే కృష్ణ. భక్తులకి ఎవరికైనా సందేహాలు ఉంటే కనుక మీరు దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. సో హ్యాండ్ రైజ్ వరుస ప్రకారం ఒక్కొక్కరు మీరు మీ సందేహాన్ని ప్రభువుని అడగచ్చు. హరే కృష్ణ. సో వినీల మాతాజీ, మీరు మీ డౌట్ ప్రభువుని అడగండి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాద ప్రణాం ప్రభు. చెప్పండి ప్రభు. 10th శ్లోక అని 11th శ్లోకాలో మనం బాగా తెలుసుకుంది ఏంటంటే కుతూహలం గురించి తెలుసుకున్నాం ప్రభు. నెక్స్ట్ 11th శ్లోకాల్లోనేమో కుతూహలం ఉంటే సరిపోదు, మనం తెలుసుకున్న నాలెడ్జ్ ని గ్రాస్పింగ్ మనకి ఎంత ఉన్నదో కూడా తెలుసుకోవాలన్నాం అని తెలుసుకున్నాం కదా ప్రభు. అంతేనే కదా ప్రభు. ఇప్పుడు కుతూహలం ఎప్పుడు పెరుగుతుందంటే మనం తెలుసుకున్న జ్ఞానం బాగా గ్రాస్పింగ్ చేస్తేనే మా కుతూహలం అనేది ఇంకా పెరుగుతుంది అని అట్లా అర్థం చేసుకోవాలి ప్రభు దీన్ని. అవునమ్మా, నీకు పెరిగే కొద్దీ నీకు ఆకలి అనేది పెరుగుతూ ఉంటుంది. తినే కొద్దీ మనం ప్రాక్టీస్ చేసామనుకోండి, ఇవాళ 2 చపాతీ తినగలం, రేపు 3, రేపు ఎల్లుండి 4, అలాగా మన బాడీని ట్రైన్ చేసుకుంటూ వెళ్తుంటే ఆ భగవంతుడి యొక్క నాలెడ్జ్ కి మనకి పెంపొందించుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆ ఇంట్రెస్ట్ అనేది మొదట్లో మీరు ఎన్ని రౌండ్లు జపం చేశారు ఫస్ట్ టైం? ఫస్ట్ 1-2తోనే ప్రభు. ఆ 1-2 కష్టం అనిపించేది. ఇప్పుడు 16 రౌండ్లు సునాయాసంగా చేసేస్తారు మామూలు రోజుల్లో. అవును ప్రభు. ఏకాదశి ఎప్పుడైనా పండుగలు వచ్చినప్పుడు ఎక్కువ రౌండ్లు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రభు. ఎలా వెళ్ళిపోతున్నాయి? మనలో ఉండే ఆ ఆకలి పెంచుకున్నాం కాబట్టి. సో అది భక్తుల యొక్క సాంగత్యంలో భగవంతుడి యొక్క తత్వాన్ని మనం రుచి చూసే కొద్దీ మనలో ఆయన వైపు యొక్క ఆ టేస్ట్ అనేది మనలో ఆయన వైపు ఆ అట్రాక్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. మనలో ఆ జ్ఞానం పెరిగే కొద్దీ భగవంతుడి యొక్క విషయాలన్నీ కూడా క్లారిటీ పెరిగే కొద్దీ ఆయన యొక్క స్వరూప తత్వం అనేది మనకి అర్థమవుతుంటుంది అనమాట. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ప్రభు. మరి అంటే ఇప్పుడు అంటే నాకు అర్థమైంది నేను చెప్తున్నాను ప్రభు. అంటే ప్రభు ఇప్పుడు కొంతమంది భక్తిలో వస్తారు, 16 మాలలు చేసే స్థాయికి కూడా వస్తారు, ఒక 2-3 సంవత్సరాలు బాగా చేస్తారు, తర్వాత వాళ్ళు భక్తికి చాలా దూరం అయిపోతారనమాట. సో దీనికి అర్థం ఏంటి అని అంటే మరి ఆ కుతూహలం తగ్గబట్ట, లేకపోతే వాళ్ళు ఆ జ్ఞానాన్ని మరి గ్రాస్ప్ చేస్తారు కదా 2-3 సంవత్సరాలు, తర్వాత వదిలేయడానికి కారణము ఎలా అర్థం చేసుకోవాలి ప్రభు? అంటే ఒకటి వైష్ణవ అపరాధం అమ్మా, వీటన్నిటికీ కారణం మన ఆలోచన విధానంలో వీరు ఎక్కువ వీరు తక్కువ అని చెప్పి డిస్క్రిమినేట్ చేయడం మొదలు పెడితే, లేకపోతే వైష్ణవుల్ని కించపరచడం మొదలు పెడితే వారికి భగవంతుడి యొక్క ఆ తత్వం గురించి ఆ రుచి అనేది చచ్చిపోతుంది అన్నమాట. అప్పుడు వాళ్ళు అందుకనే వదిలేసి వెళ్ళిపోతారు. దీనికి మెయిన్ కారణం అదే. అందుకని చెప్పి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, వైష్ణవ అపరాధం చేయకూడదు అని చెప్పి. ఓకే. అసలు నిజంగా అసలు అంటే కొన్ని మనకి
క్లాషెస్ వస్తాయి ప్రభు అసలు వైష్ణవ అపరాధం అనే విషయంలో. అసలు క్లారిటీగా మనం ఎట్లా తెలుసుకోవాలి ప్రభు వైష్ణవ అపరాధం కాదా అవునా అని ఎలా మనకి బాగా అర్థమవుతుంది? అంటే ఉదాహరణకమ్మ ఒక విషయంలో మీరు ఏ అంటే అతను ఇంకొకళ్ళు బి అన్నారు. అక్కడ సేవ కోసం మనం అక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. పర్సనల్ గా మనకి వారిపైన ఏ విభేదాలు ఏమి లేవు అన్నమాట. మీరు సేవ ఇలా చేయాలంటే మీరు వాళ్ళు సేవ ఇలా చేయాలి అని అంటున్నారు, అంతే, అంతకనే లేదు. ఇప్పుడు వంట వండేటప్పుడు మీకు ఒక వంకాయ కూర ఉంది, మీరు వంకాయ కూర ఎలా వండుతారు? నేనైతే కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం అవన్నీ వేసేసి అన్ని రకాలు వేసి కొంచెం బాగా చేస్తాం ప్రభు. అంటే మీ వారికి ఎలా ఇష్టం? మీరు వండేది ఇలాగే ఇష్టమా, ఆయనకి ఇంకొక వెరైటీ ఇష్టమా? ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ చేయమంటారు. ఇప్పుడు మరి నీకేమో ఒక చాయిస్ ఉండొచ్చు, ఆయనకి ఇంకొక చాయిస్ ఉండొచ్చు. మరి ప్రతిసారి నీలాగే చేయాలా, ఇంకొకసారి నాలా కూడా చేయొచ్చా అని చెప్పి ఆయన అప్పుడప్పుడు అడగచ్చు కదా. ప్రభు అంటే ఇక్కడ మీకు ఆలోచన విధానం వచ్చేసరికి నేను చేసింది ఏది ఆయనకి నచ్చట్లేదంటే అరే ఆయనకి నచ్చింది నువ్వు చేసి పెట్టమ్మా అంటే అది పాయింట్. నేను అర్థమవుతుంది కదా. క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒక వస్తువు యొక్క రుచి యొక్క పర్సనల్ టేస్ట్ ని బట్టి ఉంటుంది. నువ్వంటే ఆయన కోపం లేదు, ఆయన అంటే నీకు కోపం లేదు. ఇది చిన్న ఇంటరాక్షన్స్. గొడవలు రావడానికి కారణం ఏంటంటే ఒక్కొక్కసారి మనం సర్వీస్ చేసేటప్పుడు ఏంటంటే ఒక్కొక్కరి యొక్క పర్సనల్ ఎబిలిటీస్. ఇప్పుడు మీకు చాంటింగ్ అంటే ఇష్టం, మీకు టైం దొరికితే మీరు ఎక్కువ చాంటింగ్ చేసుకుంటారు. ఇంకొకరికి కీర్తనలు అంటే ఇష్టం, వాళ్ళు టైం దొరికితే పాటలు పాడుకుంటూ ఉంటారు. ఇంకొకరికి చదవటం అంటే ఇష్టం, వాళ్ళు కూర్చొని చదువుకుంటూ ఉంటారు. సో ఒక్కొక్కరి యొక్క అలవాట్లు కానీ ఆ ఆలోచన విధానం కానీ ఒక్కొక్కలాగా ఉంటాయి అనమాట. ఇదే ఎక్కువ ఇది తక్కువ అని చెప్పి మనం ఇలా వ్యత్యాసం చేయకూడదు అనమాట. ఎందుకంటే భగవంతుడికి సంబంధించిన అన్ని కూడా పరిపూర్ణమైన వస్తువులే. నీకు ఇంట్రెస్ట్ ప్రకారం నువ్వు ఒక దాంట్లో నువ్వు ఒక ఇంక్లినేషన్ చూపించవచ్చు, ఇంకొకరికి ఇంకొక ఇంక్లినేషన్. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని అంటే అది మిస్టేక్ అయ్యి దాని నుంచి ఏమవుతుందంటే మనం రిలేషన్షిప్స్ అనేది పాడు చేసుకుంటాం అన్నమాట. హరి బోల్ ప్రభు, హరి బోల్. ప్రభు అసలు మీరు ఒక్కొక్క శ్లోకానికి ఎవ్రీ వీక్ అసలు ఒక్కొక్క శ్లోకానికి మీరు అసలు ఒక్కొక్క లీలని కానీ ఒక రియల్ పర్స్పెక్టివ్ ఒకటి బాగా యాక్ట్ చేస్తే అసలు హ్యాట్స్ ఆఫ్ ప్రభు. అసలు అంటే మీకు ఆ ప్రభుపాద్ బ్లెస్సింగ్స్ ప్రభు. అసలు మీ యొక్క క్లాసులు వినటం కూడా ప్రభుపాదుల దయ వల్ల మాకు కూడా బాగా ఇంకా బాగా అర్థమవుతుంది ప్రభు, ఇన్ డెప్త్ బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీదేవి మాతాజీ మీరు మీ సందేహాన్ని అడగండి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మీరు భాగవతంలో 4వ శ్లోకం చెప్పారు కదా, నైమిషే అనిమిషే క్షేత్రే ఋషయ సౌనకాదయ. ఆ శ్లోకం చెప్పినప్పుడు శ్రీ మహావిష్ణువు దయాసుర అనే రాక్షసుని సంహరించినప్పుడు అతని శరీరం 3 భాగాలుగా పడిపోతుంది. పాదగయ అట్ బీహార్, నాభిగయ అని నైమిషారణ్యం, కపాలిగయ అని భద్రికాశ్రమం ఇలా అంటారు అని చెప్పారు. ప్రభుజీ ఒక రాక్షసుని శరీరం పడినప్పుడు అటువంటి క్షేత్రాలు పుణ్యక్షేత్రాలుగా ఎలా భావించాలి? అంటే అక్కడ రాక్షసుని గొప్పతనం ఏంటి అని? రాక్షసుడి గొప్పతనం ఏంటి అంటే అతను భగవంతుడి యొక్క స్పర్శ వల్ల రాక్షసుడి యొక్క శరీరం కూడా పునీతమైందన్న తర్వాత అతను భగవంతుని ప్రార్థించాడు, నా శరీరం ఇలా మీరు ఎలాగో చేయాలనుకున్నారు కాబట్టి దాన్ని మీకు భక్తుల యొక్క అవకాశంలో ఉండని అని చెప్పి అక్కడ కోరుకోవటం అన్నమాట. అంటే ఒక్కొక్కసారి మీకు ఎలా ఉంటుందంటే భాగవతంలో కూడా వృత్రాసుర అని చెప్పి ఒక రాక్షసుడు ఉంటాడు. వృత్రాసుడు ఇంద్రుడు సంహరించాడు దదీచి మహర్షి ఎముకల ఆయుధం. బట్ ఎవరు వృత్రాసుడు? అంతకు ముందు జన్మలో గొప్ప భక్తుడు. అర్థమైంది కదా. ఒక కర్మానుసారం అతనికి శాపం కలిగి ఆ శాపం వల్ల అతను ఒక రాక్షస శరీరంతో పుట్టాల్సి వచ్చింది. కానీ అతను చూస్తే అక్కడ ఇంద్రుడికి బోధిస్తుంటాడు భక్తి గురించి, ఇంద్రుడిని తిడుతుంటాడు లెఫ్ట్ అండ్ రైట్ భాగవతంలో. కానీ శరీరం ఉండటానికి రాక్షస శరీరం ఉంది. సో అలాగని చెప్పి మనం అతను రాక్షసుడు అని చెప్పి మనం చెప్పకూడదు, అందులో కంక్లూడ్ చేయకూడదు. ఆ పర్టికులర్ మూమెంట్ లో ఇప్పుడు రావణాసురుడు కానీ హిరణ్యకశిపు కానీ వాళ్ళందరూ రాక్షసులేనా? ఒరిజినల్ గా విష్ణు భక్తులే కదా వాళ్ళందరూ కూడా. ఆ విధంగా కొన్ని లీలలు ఎక్కడో అలా కనెక్ట్ అయి ఉంటాయి. వాళ్ళు భగవంతుడి యొక్క దాసులు కాబట్టి వాళ్ళ యొక్క శరీరం భగవంతుడి యొక్క సేవలో ఉండాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు, అంతే, అంతకనే లేదు. ప్రభుజీ అర్థమైంది. ఇంకొకటి నైమిషారణ్యంలోనే దదీచి మహాముని దేవతల కోసం తన దేహాన్ని త్యాగం చేశారు కదండి. అంటే
రాక్షసులకు ఆయన రాక్షస కృత్యాలు సహించుకోవడానికి అప్పుడు ఇంద్రుని దగ్గర ఆయుధం లేకపోతే దధీచి మహర్షి నుంచి ఎముకల నుంచి ఆయుధం వజ్రాయుధాన్ని తయారు చేశారు. శివధనస్సు, విష్ణు సనస్సు, గాంధీవం తయారు చేశారు. అంటే ఇక్కడ దధీచి మహాముని ఎముకలకు అంతటి శక్తి ఎలా వచ్చింది? ఆయన తపస్సు వల్ల ఎలా భావించాలి? అవునమ్మా, ఆయన యొక్క గొప్ప తపశ్శక్తి వల్ల తన యొక్క శరీరం అనేది బాగా రాటు తేలిపోయింది అంటారు చూసారా, ఆ విధంగా అన్నమాట. దాని యొక్క పొటెన్సీ అనేది అలా బాగా పెరిగింది అని చెప్పడానికి ఆయన తపశ్శక్తి అటువంటిది. ప్రభుజీ ఇంక లాస్ట్ది నైమిషారణ్యం గురించి చెప్పినప్పుడు రామలక్ష్మణులు అసిరావణుని తీసుకొచ్చి పాతాళ లోకంలో నుంచి ఆయన ప్రత్యక్షమయ్యారని ఒక ఏదో చెప్పారు, సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. రామాయణంలో కూడా ఒక రిఫరెన్స్ వస్తుంది అనమాట. నైమిషారణ్యంలో రాముడు వచ్చాడు, అక్కడ పాతాళంలో తీసుకెళ్లిపోతాడు కదా మహిరావణ. సో హనుమాను రామలక్ష్మణులు మళ్ళీ అక్కడ ప్రత్యక్షమయ్యారు నైమిషారణ్యం దగ్గర అని చెప్పి మళ్ళీ ఒక రిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట. వాళ్ళు బయటికి వచ్చినప్పుడు పాతాళ లోకం నుంచి అక్కడ బయటికి వచ్చారు అని చెప్పి అక్కడ చెప్తుంది రామాయణంలో. ప్రభుజీ ఏమనుకోకండి, నాకు అర్థం కాలేదు. రావణ సంహారం అంతా జరిగింది లంక కదా, పాతాళం అని ఎలా అర్థం చేసుకోవాలి? ఎక్కడ జరిగింది, ఎలా అని? అంటే మహిరావణుడు ఆయన యొక్క ప్లేస్ వచ్చేసరికి పాతాళంలో ఎక్కడో ప్లేస్ ఉందని చెప్తాడు. అహిరావణుడు, మహిరావణుడు అని చెప్పి చాలా మంది ఉన్నారు, రావణాసుడు యొక్క కజిన్స్ అనమాట. సో వీళ్ళని వెతికెళ్ళిపోతారు అనమాట. అక్కడ వాళ్ళు అక్కడ రాజ్యం అక్కడ యుద్ధం కోసం అని చెప్పి వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తుంటే దొంగతనంగా వచ్చి వెతికెళ్ళిపోతాడు అనమాట. విభీషణుడి యొక్క రూపంలో వచ్చి వెతికెళ్ళిపోతాడు. సో అక్కడికి తీసుకెళ్లి వాళ్ళని బలి ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు హనుమంతుల వారు అక్కడికి వెళ్ళి అతన్ని సంహరించి సో వాళ్ళందరినీ తీసుకుని మళ్ళీ బయటికి వెనక్కి వస్తారనమాట. ఎత్తుకెళ్ళిపోయారంటే ఎవరిని ఎత్తుకెళ్ళారు? రాముడిని లక్ష్మణుడు ఎత్తుకెళ్ళిపోతాడు యుద్ధం ప్లేస్ నుంచి. ఓకే ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. అనురాగిని శ్యామ్ మాతాజీ, మీరు మీ ప్రశ్న ప్రభుని అడగండి. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రణామ్. ఈ రోజు చెప్పిన క్లాస్ లో నాకు బాగా అర్థమైంది ప్రభు. బ్రహ్మ, పరమాత్మ, భగవాన్ అనే విషయాలు నాకు ఇన్ని రోజులు కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. అయితే ఇప్పుడు మీరు ట్రైన్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా ప్రభు, అయితే అందులో లైట్ అంటే ఇప్పుడు బ్రహ్మన్ అని అన్నారు. లైట్ కాదమ్మా, ఫస్ట్ సౌండ్ ట్రైన్ రాకముందు సౌండ్ వినపడుతుంది. సౌండ్ బ్రహ్మన్. పరమాత్మ అంటే మన ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రపంచంలో చూసుకుంటే బ్రహ్మన్ అంటే ఏది వస్తుంది ప్రభు? ఈ బ్రహ్మన్ తత్వం అని అంటే శరీర కాంతి అనేది ఉంటుంది కదమ్మా, భగవంతుడి యొక్క శరీర కాంతి. ఈ ఎంటైర్ యూనివర్స్ కూడా భగవంతుడి యొక్క శరీర కాంతి నుంచి ఉద్భవించిందే. మీకు సూర్యచంద్రుల్లో ఉండే కాంతి అవన్నీ కూడా బ్రహ్మం నుంచి వాళ్ళు అరువు తెచ్చుకున్నవి అన్నమాట. ఓకే ప్రభు. అంటే పరమాత్మ అంటే అందరి హృదయాల్లో ఉన్న పరమాత్మగా భగవంతుని తెలుసుకోవడం, భగవాన్ అంటే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడిగా తెలుసుకోవడం, అంతే కదా ప్రభు? అంటే ఇది ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలని నాకు ఒక్కోసారి కన్ఫ్యూజ్ వస్తుంది. వాళ్ళ అర్థమైంది అదే. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. పార్వతీ మాతాజీ, మీరు మీ ప్రశ్న అడగండి. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. మాతాజీ ఇప్పుడు అడిగారు అదే ప్రశ్న ప్రభు, నాకు కూడా అర్థమైంది ప్రభు, ధన్యవాదాలు. ఓకే మాతాజీ. కృష్ణవేణి మాతాజీ, మీరు మీ క్వశ్చన్ అడగండి. హరే కృష్ణ ప్రభు. చెప్పండి ప్రభు. ఇప్పుడు 10th శ్లోక భాష్యం చెప్పినప్పుడు జీవితమునందరి కోరికలు ఎన్నడూను ఇంద్రియ భోగంలో ఎడ కేంద్రీకృతమై ఉండరాదు అని అన్నారు. అంటే ఇంద్రియ భోగంలో కేంద్రీకృతమై ఉండరాదు అంటే ఇప్పుడు నేటి సమాజం అంతా ఇంద్రియ భోగంతోనే మునిగి తేలుతూ ఉన్నది. నేటి యూత్ అయితే ఇంకా ఎక్కువగా ఉన్నారు. సో ఈ భాగవత తత్వం అనేది నేటి సమాజానికి అనుకూలంగా ఉంది అంటారా ప్రభు? ఎందుకంటే ఈ భాగవత తత్వం అనేది నేటి సమాజానికి అనుకూలంగా ఉందంటారా? సమాజం ఒక విధంగా, ఇందులో చెప్పింది ఒక విధంగా ఉందేమో అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. అవును, అందుకే చెప్తున్నారు తప్పుడు దారిలో వెళ్తున్నాం కాబట్టి మనం అంతా కూడా మన ఇంద్రియాలను ఎలా సంతోషంగా పెంచుకుందాం అని చెప్పి ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఒకప్పుడు మీకు మీ చిన్నప్పుడు కార్ అంటే ఏంటమ్మా? మీకు తెలిసిన కార్ ఏంటి చెప్పండి? అవసరార్థం వాడుకునే వాళ్ళం అందరూ. మీకు తెలిసిన కార్ ఏంటి అప్పట్లో? అంబాసిడర్. తర్వాత మారుతి 800,
ఇవే పెద్ద కార్ అనిపించేది. ఇప్పుడు కార్ అంటే ఏంటి చెప్పండి? బేసిక్ కార్ అంటే కియానా, బెన్స్, ఆడి అన్ని. ఇప్పుడు ఏ కార్ మాట్లాడినా మనం కోట్ల రూపాయలతో కార్ అని మాట్లాడుతున్నాం మనం. ఎందుకు? అందులో ఉంటే లగ్జరీ పెరుగుతుంది, అందులో మన సేఫ్టీ ఫీచర్స్ పెరుగుతున్నాయి అని చెప్పి అవి ఇవి వాడు అడ్వర్టైజ్ చేస్తున్నాడు. కాబట్టి మనం అవన్నీ మనల్ని కాపాడుతాయి, మనకి ఇది లగ్జరీ. మన సొసైటీలో మన ప్రెస్టేజ్ ఏంటి? నేను ఎక్కడికైనా ప్రోగ్రామ్కి వెళ్ళాలంటే నన్ను ఏ విధంగా గుర్తిస్తారు? 1,00,000 రూపాయలు బట్టలు వేసుకొని వెళ్తే నన్ను చూస్తారు. పట్టుచీర ఒకప్పుడు ఎంతకు ఉండేది? పట్టుచీర మీ భాషలో మాట్లాడదాం. 4,000 5,000 ఇప్పుడు ఎంత ఉంది మీ పట్టుచీర? లక్షల్లో ఉన్నట్టు. మరి ఇప్పుడు మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీరు సాధారణమైన బట్ట వేసుకెళ్తారా, లేకపోతే సొసైటీలో రికగ్నేషన్ ఉంటుంది కదా అని చెప్పి అలాంటి బట్టలు అకార్డింగ్లో వేసుకొని వెళ్తున్నారా లేదా? అది ఎందుకంటే మనం మిస్డైరెక్ట్ అవుతున్నాము, మా సొసైటీ కూడా మిస్డైరెక్ట్ అయిపోయింది. సో ఆ ప్రపంచంలో మనం బతుకుతున్నాం కాబట్టి అవన్నీ కూడా మనం ఒక రాంగ్ డైరెక్షన్. మన కోరికలు ఏంటి అంటే సంతోషంగా ఉండాలి. ఎక్కడ సంతోషంగా ఉండాలి? ఇంద్రియ సంతృప్తితో సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాం. అది రాంగ్ డైరెక్షన్ అని చెప్పి చెప్తున్నారనమాట శాస్త్రం. సుఖంగా ఉండాలి, సుఖంగా పోవాలని అంటే అరే అవన్నీ నీ చేతుల్లో లేదు. నువ్వు పోవటం సుఖంగా పోతావా, లేకపోతే యాక్సిడెంట్లో పోతావా, ఎలా పోతావా, రోగాలతో పోతావా, అవన్నీ మన చేతిలో లేదు. మన జీవితం, ఈ శరీరం, మనిషి జన్మ శరీరం వచ్చినప్పుడు దాన్ని పర్ఫెక్షన్ పొందడానికి ప్రయత్నించండి, ఇంద్రియ తృప్తి కోసం ప్రయత్నించొద్దు అని చెప్పి అక్కడ ఇన్స్ట్రక్షన్ మనకు చెప్తుంది క్లియర్గా. ప్రభు, ఇవన్నీ నేటి యూత్ ఇవందరూ స్వీకరించడం కష్టం అవుతుందేమో ప్రభు. టైం ఏం లేదమ్మా. ఒక్కసారి ఒక కరోనా లాంటిది వచ్చింది. ఒకసారి అందరూ అన్ని విషయాలు మానేసి ఆధ్యాత్మికంగా కొంచెం ఒక 6 నెలలు కనెక్ట్ అయ్యారు. అలాంటిది ఇంకొకసారి వచ్చి ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు ఉందనుకోండి, అందరూ అన్ని వదిలేసి వచ్చి భక్తులు అవటానికి ప్రయత్నిస్తారు. భగవంతుడు వాళ్ళందరినీ వెనక్కి తీసుకురావడానికి ఒక క్షణం ఆయనకి ఒక చిటికేస్తే పనులు జరిగిపోతాయి. మనం అనుకుంటాం అవన్నీ జరుగుతాయా జరగవా అని చెప్పి. ఇది భగవంతుడు అనుకుంటే ఆటోమేటిక్గా భగవంతుడు, ప్రభుపాదుల వారు లాంటి వాళ్ళు అనుకుంటే వాళ్ళందరినీ తీసుకొస్తారనమాట. ఈ మూర్ఖత్వం వాళ్ళు ప్రదర్శించే అన్నీ కూడా ఆటోమేటిక్గా అవన్నీ ఒక డైరెక్షన్లో, రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నాయని కనిపించినా సరే వారికి ఆ సాటిస్ఫాక్షన్ లేకపోయేసరికి ఫైనల్గా హిప్పీలందరూ కూడా అప్పట్లో ఎలాగైతే అన్నిటికీ అగైనెస్ట్గా వెళ్ళి అది ఇది అని చెప్పి ఎలాగైతే భక్తిలోకి వచ్చారో అదే సేమ్ మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత అదే జరుగుతుంది. మళ్ళీ వీళ్ళందరూ కూడా అన్ని విషయాల వైపు వెళ్ళి మళ్ళీ వాళ్ళు వెనక్కి వస్తారు. కంగారేం లేదు. యూటర్న్. ఓకే. ఆశా మాత, ప్రభు, కెన్ వి టేక్ వన్ లాస్ట్ నోట్ ప్రభు? yes. ఆశా మాత. ప్రభుజీ, థ్యాంక్స్ ఫర్ టుడే క్లాస్. ప్రభు, నా క్వశ్చన్ ఏంటంటే మన టెంపుల్లో జన్మ సార్థక కరీ కరో పరోపకార్ అని అంటారు కదా ప్రభు. అంటే అసలు ఫస్ట్ మనం అంటూ పర్ఫెక్ట్ అయితే ఇంకొకరికి మనం ప్రీచింగ్ చేస్తాం ప్రభు. మేమే అసలు ఏం పర్ఫెక్ట్ కాదు కదా ప్రభు. మాకు అసలు ప్రీచింగ్ చేసే ఎలిజిబిలిటీ ఉందా లేదు కదా ప్రభు, అది డౌట్ నాకు. అంటే మీరు ఎక్కువగా మాట్లాడే కొద్దీ ఏమవుతుందంటే మీరు 10 మందితో మాట్లాడే కొద్దీ అప్పుడు మీరు ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి మీరు ముందుకు వెళ్తుంటారు. ఓకే. మీరు స్టెప్ లో ఉన్నాం ప్రభు. నో ప్రాబ్లం. అంటే తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఎప్పుడు కూడా. ఇప్పుడు మనకి ఎప్పుడు అనేది ఎలా ఉంటదంటే మనకంటే సీనియర్స్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క సాంగత్యం తీసుకోవాలి, మనకంటే జూనియర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి మన దయ చూపించాలి, మన సీనియర్స్ దగ్గర మనం కృప ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట, మన జూనియర్స్ కి మనం దయ చూపించాలి, మన తోటి ఉన్న వారికి మనం మైత్రి, స్నేహం ప్రదర్శించాలి. ఇది శాస్త్రం యొక్క నిర్దేశన. ఓకే ప్రభు, థ్యాంక్స్ ప్రభు. మామూలుగా ఇప్పుడు బుక్ రీడింగ్ కి మాకేమన్నా కొంచెం సజెషన్స్ ఇస్తారా ప్రభు? వాట్ ఆర్ ద స్టెప్స్, బేసిక్ స్టెప్స్ ఫర్ బుక్ రీడింగ్? ఎట్లా స్టార్ట్? ప్రతిరోజు బుక్ పట్టుకోవడం, 1 గంట సేపు చదవటం అంతే. దానికి బేసిక్ స్టెప్ ఏం లేదు. చదివిన తర్వాత మీరు ఒక పేజీ చదివారు లేకపోతే ఒక చాప్టర్ చదివారు, మీకు ఎంత అర్థమైందో పాయింట్లలో రాయండి అక్కడ. ఓకే ప్రభు. ఇప్పుడు మీరు ఇది అర్థం చేసుకున్నది ఇంకొకరికి చెప్పాలి అంటే ఏ పాయింట్లు ఇంపార్టెంట్ అన్నవి రాయండి. రాసిన తర్వాత ఆ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏదైనా ఎగ్జాంపుల్ కనెక్ట్ చేయండి.
ఓకే ప్రభు. అప్పుడు మీకు లోపలికి బాగా కూర్చుంటుంది అనమాట. ఇప్పుడు మీరు 10 సార్లు చదివినా ఒక్కసారి రాసినా ఒకటే కదా. అవును ప్రభు. మరి అంటే మీరు 10 సార్లు చదివి ఒక్కసారి రాయాలంటే ఇంపార్టెంట్ పాయింట్లు అయితేనే మీరు మెన్షన్ చేయడానికి ప్రయత్నిస్తారు. సో ఇప్పుడు మీరు ఒక్కసారి రాసిన తర్వాత దాన్ని ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే మీరు 10 సార్లు దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సో ఈ విధంగా ఏమవుతుందంటే మీకు కాన్సన్ట్రేషన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ప్రభుపాల్ వారు కూడా ఏం చెప్తారంటే ఇప్పుడు మీరు ప్రీచింగ్ చేసే కొద్దీ వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతారు. ఆ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వడానికి మీరు వచ్చి మళ్ళీ ప్రిపేర్ అవుతారు. వాళ్ళకి ఆన్సర్ చేసినప్పుడు వాళ్ళు జ్ఞానంలో ముందుకు వెళ్తారు. ఆ జ్ఞానానికి కుతూహలం కొద్దీ వాళ్ళు అడిగే ప్రశ్నలకి మీరు ముందుకు వెళ్తుంటారు. ఇది పరస్పరం. హరే కృష్ణ. భక్తులకి ఎవరికైనా ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక వాళ్ళు నెక్స్ట్ క్లాస్ లో అడగవచ్చు. So Prabhu, can we close the session, Prabhu? Yes. Yeah. Okay, Prabhu. Thank you very much, Prabhu. Thank you very much for enlightening us, sir. Hare Krishna. Hare Krishna.